ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. రైతులు తమ పంట ఉత్పత్తులను సులభంగా అమ్ముకునేందుకు వాట్సాప్ గవర్నెన్స్ను ఉపయోగించుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్నవారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2వ ఇన్నింగ్స్లో ఈరోజు భోజన విరామ సమయానికి 4 వికెట్లు నష్టపోయి 98 పరుగులు చేసింది. వార్తల వివరాలు: దిగ్గజ సినీ నటులు, మాజీ శాసనసభ్యులు కోట శ్రీనివాసరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్లో కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి చంద్రబాబు నాయుడు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. అదేవిధంగా కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు. రైతులు తమ పంట ఉత్పత్తులను సులభంగా అమ్ముకునేందుకు వాట్సాప్ గవర్నెన్స్ను ఉపయోగించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈరోజు 33 మంది రైతులకు 80% రాయితీపై సుమారు 12,38,000 రూపాయల విలువైన యంత్రాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, వాట్సాప్లో హాయ్ అని సందేశం పంపితే రైతుల వద్దకే అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని, అధికారులను కలవాల్సిన అవసరం లేదన్నారు. పండించే పంటలపై రైతులు అవగాహన పెంచుకుంటే అధిక ఆదాయాన్ని పొందగలుగుతారని తెలిపారు. సేంద్రీయ వ్యవసాయంపై రైతులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈరోజు అనకాపల్లి జిల్లా రామయ్యపట్నం గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలున్న సంక్షేమ పథకాలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడిస్తూ, ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆడవాళ్ళకి, ముఖ్యంగా మహిళలకు మేము ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. దాని ప్రకారం ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సు ఎక్కితే మీకు ఉచితంగా, మీకు వితౌట్ టికెట్ మీరు అక్కడికి వెళ్ళి మీ పని మీరు చూసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చే బస్సులు కల్పిస్తాం. ప్రతి గ్రామంలోనే ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మాకు లిస్ట్ అవుట్ కావాలి. ప్రతి గ్రామంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు మాకు లిస్ట్ అవుట్ కావాలి. ఇంకా పెన్షన్ కావాల్సిన వాళ్ళు. మేము ఫర్దర్ గా మీ గ్రామ అభివృద్ధికి మీరు మాకు అందరికీ కూడా సహకరించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు 13 మంది లబ్ధిదారులకు వారి వైద్య ఖర్చుల కోసం 26,19,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ప్రభుత్వం సహాయం అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారంపై తహసీల్దార్లు మరింత దృష్టి సారించాలని రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. ఈరోజు నెల్లూరులో రెవెన్యూ అధికారులతో ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. భూముల రీసర్వే, నీటి పన్నుల వసూళ్లు, పీజీఆర్ఎస్ అర్జీల పురోగతి, అందరికీ ఇల్లు మొదలైన అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తహసీల్దార్లు కార్యాలయాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో పర్యటిస్తే సమస్యలకు మెరుగైన పరిష్కారం లభిస్తుందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో రాష్ట్రానికి 5 అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఈరోజు జరిగిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్కు రజతోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు నగరంలో చెత్తను తొలగించేందుకు 28 స్వీపింగ్ యంత్రాలను కేటాయించామన్నారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు 54 పార్కులను అభివృద్ధి చేశామని, మరిన్ని పార్కులను ఆధునీకరిస్తామని వెల్లడించారు. వచ్చే సంవత్సరం నాటికి మరిన్ని స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించేందుకు కృషి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొంటూ స్వచ్ఛ భారత్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చారు. మన రాష్ట్రానికి 5 అవార్డులు వచ్చినాయి. సూపర్ స్వచ్ఛ లీగ్ అని 3 అవార్డులు విజయవాడకు వచ్చింది, అదేవిధంగా గుంటూరుకు వచ్చింది, తిరుపతికి. సూపర్ స్వచ్ఛ లీగ్ అనే అవార్డులు 3 వచ్చినాయి. స్పెషల్ కేటగిరీ అవార్డ్స్ అని మినిస్ట్రియల్ అవార్డ్స్ అంటారు, విశాఖపట్నంకి వచ్చింది. అదేవిధంగా స్టేట్ లెవెల్ మినిస్ట్రియల్ అవార్డ్స్ అని రాజమండ్రికి వచ్చింది. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఆషాఢ ఆదివారం సందర్భంగా విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢసారి సమర్పించేందుకు వస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. ఈరోజు మధ్యాహ్నం నాటికి సుమారు 40,000కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అంతరాలయం, వీఐపీ బ్రేక్ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. విద్యా సంస్థలకు సమీపంలో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని విజయనగరం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, కైనీలు, గుట్కాలు వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ పేరుతో విద్యా సంస్థల సమీపంలోని పాన్ షాపులు, కిరాణా షాపుల్లో తనిఖీలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్లో ఈరోజు ట్రైబల్ వైద్య సేవల విభాగాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి విశ్వేశ్వరనాయుడు ఈరోజు తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల పరిధిలో గిరిజనులకు మెరుగైన వైద్య సహాయాన్ని ప్రత్యేక వైద్యుల ఆధ్వర్యంలో ట్రైబల్ విభాగంలో అందిస్తున్నామని తెలిపారు. లండన్లో లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్లు సమాన్ స్కోర్ చేయడంతో ఆఖరి 2 రోజుల ఆట ఉత్కంఠ రేపుతోంది. ఈరోజు 4వ రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్లో భోజన విరామ సమయానికి 4 వికెట్లు నష్టపోయి 98 పరుగులు చేసింది. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపా ఆవరణంలో వాయువ్యం పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి వెల్లడిస్తూ రాబోయే 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం మరియు పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపావరణంలో వాయువ్యంగా మరియు పశ్చిమంగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రానున్న 2 రోజుల వరకు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. రైతులు తమ పంట ఉత్పత్తులను సులభంగా అమ్ముకునేందుకు వాట్సాప్ గవర్నెన్స్ను ఉపయోగించుకోవాలని మంత్రి నాదెళ్ల మనోహర్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.